హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరియానుస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి కోకోనట్ కాలాజామున్ అండి. ఈ కాలాజామున్ చేయాలంటే కోవాలు ఖరీదైన వస్తువులు అవసరం లేదండి. ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. క్విక్గా 5 నిమిషాల్లో తయారైపోతుంది. ఒకసారి ఇలా చేసి పెట్టండి, మీ ఫ్యామిలీలో ఫిదా అయిపోతారు దీనికి అందరూ. ఆలస్యం ఎందుకు, మరి ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసి అందులోనే 1 కప్పు వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఒక కాటన్ క్లాత్లో తీసుకొని పాలను తీసుకుంటున్నానండి. ఇక్కడ పాలను సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కడాయి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెని యూస్ చేయండి. ఇక్కడ నేను నెయ్యి అనేది కరిగాక అందులోనే 1/2 కప్పు వరకు సూజీ రవ్వని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే సపరేట్ చేసుకున్నాం కదా, ఆ పాలను కూడా కొబ్బరి పాలను పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే దాంట్లో సపరేట్ చేసుకొని మీ బలవంతా ఉపయోగించి కొంచెం ఆ చేతికి నెయ్యి కానీ నూనెని రాసుకొని మీ బలాన్ని మొత్తం దీని మీద పెట్టండి. మంచిగా బాగా కలిపి ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోండి. ఒకవేళ మీకు బుల్లెట్స్ లాగా చేసుకోవడం అవసరం లేకపోతే వేరేలాగా కూడా చేసుకోవచ్చు. గులాబ్ జామున్ లాగా మీకు కావాల్సిన షేప్లో చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బుల్లెట్స్ ఒక్కొక్కటి చొప్పున ఆయిల్లో వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని. హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం మాడిపోయి లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 వేసుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి పాకం కోసం 1 కప్పు స్టవ్ వెలిగించుకొని కడాయిలో 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, పంచదార అంతా కరిగినప్పుడు ఎలాచిని వేసుకోండి. ఒకవేళ ఎలాచి పౌడర్ ఉంటే కనుక పౌడర్ని వేసుకోండి. నాకు ఎలాచీలు తినడం ఇష్టం కాబట్టి నేను ఇలానే వేసుకుంటున్నాను. సో పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం చేయి పట్టుకోగానే జిగుడు తగిలితే చాలు. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన పెట్టేసేయండి. ఈ వేడివేడిగా ఉన్న పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బుల్లెట్స్ని వేసుకొని ఒక 3 గంటల పాటు అలా వదిలేసేయండి. 3 గంటల తర్వాత జ్యూసీగా స్వీట్ చాలా మంచిగా రెడీ అయిపోతుంది. కింద గులాబ్ జామున్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది ఈ స్వీట్. మీరు ట్రై చేయండి. ఆలస్యం ఎందుకు, మరి చెయ్యడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.